రోల్, కాస్త ఆ రూపాయి వీళ్ళకు వస్తుంది అన్నటువంటిది. వాస్తవంగా డ్వాక్రా గ్రూపులు అనేటటువంటి విధానం అదే పెట్టింది వాజ్పేయి టైంలో. పెట్టిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు బిగిన్ చేసిన తర్వాత దాంట్లో విభేదాలు విభజనలు వచ్చి ఇప్పుడు ఎవరికాళ్ళు వాళ్ళకి వచ్చిన డబ్బున వాళ్ళు వడ్డీలకు ఇచ్చుకుంటున్నారు, లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళు కొనసాగించుకుంటున్నారు కదా. ఇది అది విధానం. అంటే వాళ్ళు బ్రతకడానికి అవసరమైన ఫెసిలిటేటర్ రోల్ పోషిస్తూ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులు వాళ్లే బ్రతుకుతారు. అది సంపద సృష్టి పాయింట్. అంతే తప్పించి P4 అంటే పేదవాడిని లెక్క తీస్తాను, నేను నా దగ్గర డేటా పెట్టుకుంటాను, ఈ డేటా తీసుకెళ్ళి పెద్దవాడికి అప్పచెప్తాను, వాడి చేత చేయిస్తానంటే ఇవాళ రోజు నేను చెప్తాను 2 టిఫిన్ సెంటర్లు పెట్టిస్తా, మంచి వంట వచ్చినటువంటి వాళ్ళు ఒక నలుగురిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పండి, నేను పెట్టిస్తా 2 టిఫిన్ సెంటర్లు. సెంటర్లకు నువ్వు ల్యాండ్ ఇయ్యి. ఇలా పెట్టించడం వేరు. ఇప్పుడు మీరు టిఫిన్ సెంటర్లు పెట్టిస్తే 4 వస్తే అది ఓకే, వాళ్ళకి మీరు ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది. కానీ ఇక్కడ ఏకంగా ఈయన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి దత్తత ఏకంగా మొదట ఒక 20 లక్షల మంది, తర్వాత 15 లక్షల మంది మొత్తం దత్తత ఇచ్చేస్తాను, మళ్ళీ దత్తత తీసుకున్న వాళ్ళకి పురస్కారాలు కూడా ఏం లేదు దాంట్లో. ఈయన ప్రతిసారి కూడా సక్రమంగా నడిచే వ్యవస్థని విచ్ఛిన్నం చేసుకుని అది గొప్పతనం చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు జన్మభూమి పేరుతో పాఠశాలకి ఎవరో డొనేషన్ ఇస్తే అది గ్రేటు, వాళ్ళకి సన్మానాలు చేసేవాళ్ళు కదా. దాన్ని ఏమంటారు, పేదరిక నిర్మూలనకి వీళ్ళని మనం సొసైటీ ఇంతకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లోంచి సమాజం కోసం త్యాగం చేశారు అని చెప్పి